కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే యస్. నమస్తే అండి. నమస్తే అండి. మీ అక్కనైతే వీడియోలో చూపించారు. అవును, వాళ్ళు మీ వీడియోస్ చూస్తుంటారా? చూసి ఏమంటారు? చూస్తారు, ఒక్కోసారి నవ్వుతారు. ఏంది మీది మొత్తం అసలు ఇక తినేది నువ్వు కదా ఇంట్లో, ఇట్లా అట్లా ఎందుకు పెడతావు, ఎందుకు మీదంతా ఎందుకని అంటే వీళ్ళు అన్నట్టు ఏమో దిష్టి తగులుతుంది కొంచెం పెట్టుకోమా అని అంటున్నారు కదా. అదే స్పెషల్ కదా నాది. ఇప్పుడు వాళ్ళు అనడానికి కూడా అమ్మో ఏం తిండి తిండి దెయ్యాలి. నిజం చెప్పండి, మీరు తిన్నారా అవి? ఇంకా అది కూడా పార్టే కదండి, మటనే కదా. మీరు యూట్యూబ్ లో కనిపిస్తున్నారు లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్నారు అంటే అదైతే కాదు, లైఫ్ లో పడి లేచి ఎన్నో దెబ్బలు తింటే గానీ రాదు అని కూడా అనిపించింది. చాలా ఇబ్బంది పడ్డాం. 4-5 years అమ్మగారి ఇంట్లోనే ఉన్నాం. మనకి ఎంత కష్టమైనా సరే మనం వీడు ఉండొద్దు, మనము లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి ఇప్పుడు జనరేషన్ లో అంత స్ట్రాంగ్నెస్, అంత ఉండాలి కట్టుబడి అన్నది కనిపించకపోవడానికి రీజన్స్ ఏమన్నా? ఓపిక లేకపోవడం అండి, అంటే అండర్స్టాండింగ్ లోపం. మీ ముందుకి ఇవాళ అంటే ఈ పదాలు వీరికి వాడడం అంటే అన్ని జనరేషన్ జెన్జీ పదాల్లా ఉంటాయి. అందుకే డైరెక్ట్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కృష్ణవేణి నాగినేని గారు, నమస్తే అండి. నమస్తే అండి. యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, మీకు వాడడం నాకు ఎందుకో మనసు అంగీకరించలేదు. అవునా? ఎందుకు అవన్నీ అంటే జెన్జీ పదాల్లా అనిపిస్తాయి. మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నప్పుడు నాకు మీరు వీటన్నిటికి బియాండ్ ఒక పర్సనాలిటీ మీలో ఉంది అనిపించింది. మేబీ ఆ వీడియోస్ చూసి నాకు అనిపించింది, కానీ నిజాలు ఏంటో నాకు అనిపించింది. నిజమో కాదో మీరే చెప్పాలి ఇవాళ. నో, యువర్ స్ట్రాంగ్ లేడీ అనిపించింది. ఆ స్ట్రాంగ్నెస్ లైఫ్ లో పడి లేచి ఎన్నో దెబ్బలు తింటే గానీ రాదు అని కూడా అనిపించింది. మీరు యూట్యూబ్ లో కనిపిస్తున్నారు లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్నారు అంటే అదైతే కాదు, కరెక్టా? చాలా పడి లేవడం అనేది ఏం లేదు. అంటే అమ్మగారి దగ్గర నేను మంచిగా పెరిగి అల్లారు ముద్దుగా మూడో పిల్ల. లాస్ట్ మీరా? తమ్ముడు లాస్ట్. బాగుండే, కాకపోతే అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం. మా వారికి జాబ్ ఇప్పిస్తాం మామయ్య అని చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా జాబ్ ఇవ్వలేదు. బావగారు ఇట్లా ఉండే, అత్తమ్మ లేదు వద్దులే ఇద్దరు కూడా కష్టపడి బతకని వద్దని చెప్పేసి ఆపేశారు. ఇంకా టకామని తను ఏం చేయాలో తెలియక కొన్ని రోజులు అమ్మగారింటి దగ్గర ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం ఇబ్బంది అయితే పడ్డాం. మరి అసలు డబ్బులు లేవా మీ చేతిలో అప్పుడు పెళ్ళైనప్పుడు? అసలు డబ్బులు అంటే ఇంకా అన్ని విధాలు అమ్మ వాళ్ళు చూసుకుంటుండే. ఇక్కడ ఇద్దరికి కపుల్ గా మీరు మీ భార్య భర్తల దగ్గర కాపురం స్టార్ట్ చేయడానికి అసలు డబ్బులే లేవు. మా నాన్నగారు ఇచ్చారు. ఇచ్చి దీంతోనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి మా నాన్న ఇచ్చారు 50,000. దాంతోనే స్టార్ట్ చేసినాం. మీకు వయసు అంతా పెళ్ళైనప్పుడు? 10th అయిపోగానే చేశారండి, 15 years. తర్వాత ఇబ్రహీంపట్నంలో ఓపెన్ డిగ్రీ చేశారు ఇక్కడ. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసాము. డైలీ నాకు మంత్లీ 500 ఇవ్వండి. నాకు తెలియక అసలు ఎంత ఖర్చు అవుతుందో కూడా ఇంట్లో తెలియదు. బయటకు వెళ్ళి సరుకుల్ని ఏం అడగాలో కూడా తెలియదు నాకు. అంటే రాయలసీమలో వేరేలాగా మాట్లాడుతుండే, ఇక్కడ వేరేలాగా మాట్లాడుతుండే, అదొక సిగ్గు. అంటే ఏ వస్తువుని ఏం అడగాలి, ఎట్లా చేయాలి అనేది కూడా తెలియకపోతుండే. 4-5 years అమ్మగారి ఇంట్లోనే ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టి మళ్ళా తర్వాత అమ్మగారి ఇల్లు అంటే మీ అమ్మగారి ఇల్లు? మా అమ్మగారి ఇల్లు. ఎక్కువ ఇక్కడ ఉండలేకపోయినా, ఇంకా వాళ్ళు కూడా నన్ను ఇట్లా చూసి అట్లా వదిలేయలేకపోయారు. ఇంకా అక్కడ ఉండడం, మా వారు కూడా 2 years అక్కడే ఉండడము. అక్కడ ఇక్కడ ఇట్లా వచ్చి ఇంకెప్పటికైనా అక్కడికంటే మనదంటూ మనము ఇట్లా ఉండాలి కదా, నాకు మంత్లీ 500 ఇవ్వు, నేను చూసుకుంటానని చెప్పిన. తర్వాత అంటే అప్పట్లోనే మా పిల్లలు చిన్నగున్నప్పుడు 3,000 ఏమో అవుతుండే సరుకులకి. కానీ నేను 500 అడిగిన మా వారిని. లేదు ఇక్కడ ఉండొద్దు, ఇంకా అక్క వాళ్ళు బావ వాళ్ళు అంతా వాళ్ళు జాబ్ చేయడము, ఎప్పుడన్నా వస్తే అక్కడే ఉండే వాళ్ళ మర్యాద వేరు, ఎప్పుడన్నా వచ్చే వాళ్ళ మర్యాద వేరు. కరెక్ట్. మనకి ఎంత కష్టమైనా సరే మనం వీడు ఉండొద్దు, మనము మనకు అక్కడ ఇల్లు ఉంది, ఎంతో కొంత తీసుకురండి నేను చూసుకుంటానని చెప్పి. మా బాబు వెనక అంటే డెలివరీ తర్వాత పీరియడ్స్ మనకు తెలియదు కదా, అంటే కొంచెం గ్యాప్ లో వస్తాయి. 6 months వరకు అది పీరియడ్ రాలేదు. డెలివరీ తర్వాత 6 months 9 months వరకు రాలేదు. పీరియడ్స్ రాలేదు.
మీరు నార్మల్ గా డెలివరీ తర్వాత పీరియడ్స్ లేట్ అవుతాయి కదా అని అనుకున్నారు అంతే. అనుకున్నా. ఆ. ప్రెగ్నెంట్ అయినా అనేది తెలియదు. ఉమ్. ఇంకా 4-5 months కి అట్లా ఏదో ప్రెగ్నెంట్ అనేది తెలిసింది. తర్వాత వెళ్ళి చూస్తే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఉమ్. నాకేమో మేము ఇంకా ఏది చేయలేకపోయినాం అంటే ఇంకా ఉమ్. పిల్లల్ని ఎట్లా ఇద్దరిని వీళ్ళని ఎట్లా చూసుకోవాలనేది ఇది ఉంది అని చెప్పి కొంచెం అదే అబార్షన్ చేసాం. అది పెద్ద తప్పు, మహాపాపము. ఉమ్. అయినా కూడా మా పరిస్థితి అట్లా ఉంది అని చెప్తున్నా. ఉమ్. అట్లా వచ్చిన తర్వాత మా వారు బిజినెస్ స్టార్ట్ చేయడమే డైలీ 500 అన్నాడు. అది డైలీ 5,000 పోయింది. డైలీ మళ్ళీ ఇంకా 20-30 ఇంకా మనం చెప్పలేము దానిపైన. ఏంటి ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు? ఎగ్స్. ఎగ్స్ది. ఆ. ఓకే. ఇంకొక అతనేమో సూపర్వైజర్ గా అంటే కొన్ని షాప్ తినేమో ఫార్మ్స్ నుంచి తెచ్చి పెట్టే బాధ్యత తిను, అందరికి డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత తను కూడా చాలా బాగా ఇదైపోయారు. ఒక ట్రేడర్ అయ్యారు తను, బిజినెస్ మ్యాన్ అంటే వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట ఎలిమినార్. మా వారు కూడా సేమ్ అట్లనే పర్లే. ఇప్పుడు కొన్ని ఓన్ హౌస్ అంటే మాకు ఫస్ట్ ఫ్యామిలీది ఉండే, అది ఉమ్మడేది. ఈ నలుగురు పొత్తులోది మేమే తీసుకున్నాం. వాళ్ళు అమ్మేస్తుంటే మేమే తీసుకున్నాము. 3 floors బిల్డింగ్ కట్టాము. 40,000 రెంట్ వస్తుంది. పిల్లల్ని బాగా చదివిపించాము. అక్కడక్కడ ప్లాట్స్, ఫామ్ ల్యాండ్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దేవుని దయ వల్ల కష్టం ఎంత కష్టపడ్డామో అట్లా ఒక్కరికి ప్రతిదీ ఇద్దరము ఆలోచిస్తూ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేది డబ్బు రూపాన్ని మేము ఎప్పుడు పెట్టుకోలే, గోల్డ్ రూపాన్ని బంధించేసేలే. ప్రతిదీ తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే కొన్ని రోజులు ఇది వడ్డీలకు కూడా మార్చినాము, అంటే రీజనబుల్ రేట్ తోనే. తర్వాత మొత్తం భూమి పైన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.